సో సార్, మనము గ్లూటాథయోన్ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ మనం చూడొచ్చు? గ్లూటాథయోన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ మన బాడీ కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. మీకు కొంచెం లైట్గా అనిపించడం, హెల్దీగా అనిపించడం, కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించడం, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి లోపల టాక్సిన్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది. స్లోగా ఏంటంటే మీకు కొంచెం కలర్ రావటం, ఫేస్ కొంచెం ఫేర్ అవటం, బాడీ కొంచెం ఫేర్ అవటం కనిపిస్తుంది. ఓకే. సో దాంతోపాటు మీకు కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొంచెం హెల్దీగా అనిపిస్తారు, స్ట్రెంథనింగ్గా అనిపిస్తుంది. అట్లా అది జస్ట్ ఇంజెక్షన్ చేసిన తర్వాత, ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ గ్లూటాథయోన్ తీసుకుంటాం స్టార్ట్ చేసిన తర్వాత. సార్ నెక్స్ట్ వచ్చేసి మనం అది మీరు అన్నట్లు రికమెండెడ్ డోసేజ్ అన్నారు కదా, సో అది ఎంత ఉంటుంది? పర్ పర్సన్ వేరీ అవుతుందా? బాడీ వెయిట్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇస్తామండి. 100 kgs వాళ్ళకి ఒకలాగా ఉంటుంది డోసేజ్. 50-60 kgs గర్ల్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. డిఫరెంట్ బాడీ వెయిట్స్ ని బట్టి మేము కొంచెం క్యాలిక్యులేట్ చేసి రఫ్గా ఇస్తామండి. గ్లూటాథయోన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సేమ్ ఇంపార్టెన్స్ మనకి ఈ మధ్య కాలంలో కొలాజిన్ కి చూస్తున్నాము. సో కొలాజిన్ థెరపీ గురించి అండ్ ఆ కొలాజిన్ పౌడర్స్ అనేది మనం నేమ్స్ తీయక్కర్లేదు, బట్ చాలా బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నాయి. మెరైన్ కొలాజిన్ అని, బొవైన్ కొలాజిన్ అని, వెజిటేరియన్ కొలాజిన్ అని, సీవీడ్ కొలాజిన్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలాజిన్స్ అమ్ముతున్నారు మార్కెట్లో. అవును. సో ఈ కొలాజిన్ థెరపీ అనేది ఎంతవరకు హెల్దీ అని అంటారు? బ్యాడ్ థింగ్ ఏంటంటేనండి, డాక్టర్స్ కూడా చాలా మందిని ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ప్యాథటిక్ యాక్చువల్లీ. కొలాజిన్ అనేది మన స్కిన్ లో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ ఇదండి. బయట నుంచి మీరు ఎంత తీసుకున్నా అబ్జార్బ్ అవుదండి. కొలాజిన్ హ్యాస్ ఏ వెరీ బ్యాడ్ టేస్ట్. మీరు కొలాజిన్ టేస్ట్ చేశారా ఎప్పుడన్నా? యా, చేశాను. టేస్ట్ బాగుందా కొలాజిన్? సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ కైండ్ ఆఫ్ సోర్ ఆర్ ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తీసుకున్నాక కడుపులో బాగుందా? ఏదో సంథింగ్ లైక్ ఇండైజెషన్, హెవీనెస్, బర్బ్స్ రావటం, బర్నింగ్ సెన్సేషన్, బర్బ్స్ రావటం. కొలాజిన్ అనేది టేస్ట్ వైజ్ బ్యాడ్ ఉంటుందండి. నెక్స్ట్ ఎంత దానికి మా కొలాజిన్ టేస్ట్ బాగుంటుందని ప్రమోట్ చేసినా అందులో షుగర్స్ కలిపి, ఫ్లేవర్స్ కలిపి ఏదో ఒకటి చేసి మీకు ఇచ్చినా పొట్టలోకి వెళ్ళాక దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఎంతో కొంత మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది స్టమక్ లో, కొంచెం ఇండైజెషన్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎంత మా దానికి ఉండదని చెప్పినా ఉంటాయి. ఇంత కష్టపడి మీరు తీసుకుంటే యూజ్ ఉందా అంటే పెద్ద యూజ్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ. చాలా కాస్ట్లీ, పెద్ద యూజ్ ఉండదు. స్కిన్కి ఎప్పుడు కొలాజిన్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు స్కిన్ని దాన్ని మంచిగా టోన్ చేసుకుంటా, మసాజెస్ చేసుకుంటా, MNRF ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. MNRF మల్టిపుల్ నీడిల్తో ఇలా మనకి రేడియేషన్ పాస్ చేస్తూ ఉంటారు అందులోంచి. సో MNRFతో మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే CO2 లేజర్ అని ఉంటుంది. CO2 లేజర్ అంటే ఏంటంటే మీకు కంట్రోల్డ్గా ఒక లేజర్ ఎనర్జీని, హీట్ని పంపించి స్కిన్ని కొంచెం డ్యామేజ్ చేస్తాం మనం. అంటే స్కిన్ని ఇంజురీ చేస్తాం. మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ మానుతుంది కదా. ఎలా మానుతుంది? సాఫ్ట్గా మానుతుంది ఫస్ట్లో కొంచెం. అది ఎక్కువ అలా స్కిన్ని మొత్తాన్ని పాడు చేయకుండా కంట్రోల్ లెవెల్స్లో మనం స్కిన్కి తగ్గట్టు ఇంజురీ చేస్తూ ఉంటే అది నీట్గా ఫామ్ అవుతుంది. CO2 లేజర్ ఉంది, MNRF ఉంది. దీంతో పాటు మనకి మంచిగా ఇప్పుడు ఫేస్కి ఎక్సోజోమ్స్ ట్రీట్మెంట్స్ అని వచ్చినాయి. ఇవన్నీ మీకు కొలాజిన్ పెంచేయండి. ఇవి కాకుండా స్కిన్ బూస్టర్స్ అని వచ్చినాయి. అవును, స్కిన్ బూస్టర్స్. అది కూడా ఏం చేస్తుందంటే హైల్యూరానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి మంచిగా హైడ్రేషన్ ఇచ్చి అక్కడ కొలాజిన్ సింథసిస్ని పెంచుద్ది. ఇది కాకుండా ఫేషియల్ థ్రెడ్స్ అని వచ్చినాయి. అవును సార్, నేను ఈ మధ్య కాలంలో చూసాను. ఫేషియల్ థ్రెడ్స్ ఇలా ఇంజెక్ట్ చేస్తున్నా. ఇలా ఒక పోర్ట్ నుంచి ఫేషియల్ థ్రెడ్స్ పంపిస్తాం. ఆ థ్రెడ్స్ ని పంపించి ఆ థ్రెడ్స్ తో ఫేస్ లిఫ్ట్ చేస్తాం. కొంచెం ఇలా లూజ్ గా ఉన్న ఫేస్ కొంచెం ఇలా మంచిగా పైకి అవుతుంది. సో ఈ ఫేషియల్ థ్రెడ్స్ లో కూడా హైల్యూరానిక్ యాసిడ్ ఉండే థ్రెడ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఆ ఫేషియల్ థ్రెడ్స్ వల్ల కూడా లోపల చక్కగా కొలాజిన్ సింథసిస్ పెంచుతా ఉంటది. ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ అండి. ఇవన్నీ ఫిజికల్ ఫార్మ్స్ లో ఎవిడెన్స్ బేస్డ్ గా మన కొలాజిన్ పెరుగుద్ది, స్కిన్ గ్లో వస్తుంది, బ్రైట్ అవుద్ది, టైట్ అవుతుంది. కొలాజిన్ పౌడర్లు ఎప్పుడు తీసుకుంటే, ఎన్ని తీసుకుంటే మీకు స్కిన్ టైట్ అవ్వాలి? అవును. మీరు దేనికోసం తీసుకుంటారు? ఫేస్ కోసం తీసుకుంటారా, బాడీ మొత్తం కోసం తీసుకుంటారా? మెయిన్ ఫేస్ కోసం, మెయిన్ ఫేస్ కోసమే కదా. మరి ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ బాడీలోకి మొత్తం కొలాజిన్ తీసుకుంటే అందులోకి ఎంత అబ్జార్బ్ అవుద్ది బాడీలోకి, అబ్జార్బ్ అయ్యి ఎంత స్కిన్ మీద చూపిస్తుంది, బాడీ మీద స్కిన్ మొత్తానికి మీరు కొలాజిన్ కావాలంటే ఎంత కొలాజిన్ తీసుకోవాలి? అవును. ఇదంతా డబ్బుల కోసం చేసే పనులండి. బట్ దోస్ ఆర్ నాట్ కరెక్ట్. నేనైతే రికమెండ్ చేయను. ఎవరన్నా రికమెండ్ చేసే వాళ్ళు నేనేం అనలేను. 100% సార్. ఏంటంటే అవేర్నెస్ లేదు. ఫస్ట్ థింగ్ చెప్పాలి అని అంటే పబ్లిక్ లో అవేర్నెస్ లేక చెప్పిన ప్రతి ఒక్కటి అవేర్నెస్ కంటే కూడా డెస్పరేట్ అయిపోయారండి. నేను బాగా కనపడాలి, అందంగా కనపడాలి, తెల్లగా కనపడాలి, బాగా గ్లోయింగ్ గా కనపడాలి, కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి నాకు, ఇట్లా
ఒక పిచ్చి కాదు, రకరకాలుగా తయారైపోయారు. దీనివల్ల ఏంటంటే ఇష్టం వేరు, పిచ్చి వేరు. ఇష్టం అంటే ఏంటంటే నేను అందంగా కనపడాలి అని చెప్పి మంచిగా ఫ్రూట్స్ తీసుకుంటాం, వెజిటేబుల్స్ తీసుకుంటాం, హెల్తీ డైట్ తీసుకుంటాం, మంచిగా న్యాచురల్ ఫార్మ్స్ కొలాజిన్ వచ్చే ఫుడ్స్ తీసుకుంటాం. ఇలా ఇంతవరకు ఓకే. హెల్దీగా ఎక్సర్సైజ్ చేసుకుంటాం, వెయిట్ తగ్గటం, హెల్దీగా ఉండటం, మల్టీవైటమిన్స్ వేసుకుంటాం, ఇది ఇష్టం. పిచ్చి అంటే ఏంటంటే వెళ్ళిపోయి ఇంక అడ్డమైన కొలాజిన్స్ లేకపోతే గ్లూటథయోన్స్ ఇష్టం వచ్చినట్టు వాడేయటం. ఇవన్నీ కొంచెం అన్యాచురల్, ఇది చేయకూడదండి. సో సార్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఏదైతే ఫేషియల్ థ్రెడ్స్ ఇంజెక్ట్ చేయడం ఇవన్నీ అన్నారు కదా, అది కూడా మనకి పర్మనెంట్ రిజల్ట్ ఇస్తుందంటారా, లేకపోతే దానికి కూడా? ఫేషియల్ థ్రెడ్స్ ఇంజెక్ట్ చేయటం అంటే ఇంజెక్ట్ చేయటం కాదండి. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే చిన్న హెయిర్ లైన్ వెనకాల చిన్న నీడిల్తో గుచ్చితే ఎంత హోల్ పడుతుందో అంత చిన్న పోర్ట్లో నుంచి మనం థ్రెడ్స్ పంపించి లిఫ్ట్ చేస్తాం. ఆ థ్రెడ్స్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఒక 1.5 2 years వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ తర్వాత నార్మల్గా మీకు అది ఉన్నా మీ ఏజ్ పెరిగే కొద్దికి ఫేస్లో ఏజింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. ఆ ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ అప్పుడు ఇంకేమైనా చేయించుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఆల్టర్నేటివ్స్ అన్నమాట. రీసెంట్స్ అంటే రీసెంట్ టైమ్స్ కాదు, ఒక 5 years నుంచి బాగా ఎక్కువగా వాడుతున్నాం. అంతకుముందు కొంచెం తక్కువ వాడేవాళ్ళం. అప్పుడు కూడా వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండేది. మనకు ఇప్పుడు మంచిగా లాస్ట్ 5 yearsలో మనకు బాగా అవైలబిలిటీకి వచ్చినాయి అన్ని. ఓకే.